ఐపీఎల్ ముగిశాక భారత జట్టు ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. అక్కడ 5 టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ లో భారత జట్టును నడిపించేది రోహిత్ శర్మే అని కథనాలు వచ్చాయి. బీసీసీఐ ఇప్పటికే కెప్టెన్సీపై ఫిక్స్ అయిందని కూడా ప్రచారం జరిగింది. ఇంతలోనే మరో ప్రచారం మొదలైంది. అసలు ఇంగ్లాండ్ టూర్కు వెళ్లాలని రోహిత్ అనుకోవడం లేదని తెలుస్తోంది. 5 టెస్టుల సిరీస్ కు తాను వెళ్లనంటూ బీసీసీఐకి ఆల్రెడీ హిట్ మ్యాన్ చెప్పినట్టుగాను కథనాలు మొదలయ్యాయి. దీంతో ఇదెక్కడి ట్విస్ట్ అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంగ్లాండ్ టూర్కు రోహిత్ అందుబాటులో లేకపోతే భారత జట్టును బుమ్రా లీడ్ చేయడం గ్యారంటీ. ఇప్పటికే హిట్ మ్యాన్ అందుబాటులో లేని సమయంలో కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం జస్ప్రీత్ కు ఉంది. గతంలో ఇంగ్లాండ్ లోనూ ఒక టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ తొలి మ్యాచ్ కు వ్యక్తిగత కారణాలతో రోహిత్ దూరంగా ఉన్నాడు. ఆ మ్యాచ్ లో బుమ్రానే కెప్టెన్. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో భారత జట్టును హిట్ మ్యానే నడిపించాడు. ఆఖరి టెస్ట్ లో మాత్రం తనంతట తానుగా రోహిత్ తప్పుకున్నాడు. ఫామ్ లో లేకపోవడంతో జట్టు ప్రయోజనాలే ముఖ్యమని సైడ్ అయ్యాడు. అప్పుడు రోహిత్ రిటైర్ కాబోతున్నాడని ప్రచారం జరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగియగానే రిటైర్మెంట్ ప్రకటన ఉంటుందని కథనాలు వచ్చాయి. అయితే హిట్ మ్యాన్ మాత్రం ఇప్పట్లో రిటైర్మెంట్ లేదని తేల్చేశాడు. తనలో ఇంకా ఆట మిగిలే ఉందని నమ్మాడు. అదే విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు. కెప్టెన్ గా కొంత సమయం కావాలన్నాడు. దీంతో సీనియర్ ప్లేయర్ కు బోర్డు కూడా రెస్పెక్ట్ ఇచ్చింది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో రోహిత్ కే కెప్టెన్సీ ఇచ్చింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కెప్టెన్ గా హిట్ మ్యాన్ కే జై కొట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో టెస్టులు వన్డేలకు రోహిత్ దూరమవుతాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ తనకు రిటైర్మెంట్ ప్లాన్స్ ఏమీ లేవని హిట్ మ్యాన్ చెప్పేశాడు. కెరీర్ పై క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇంగ్లాండ్ టూర్ కు రోహిత్ దూరంగా ఉంటే టెస్ట్ కెరీర్ పరిస్థితి ఏంటని చర్చ జరుగుతోంది. హిట్ మ్యాన్ పూర్తిగా టెస్టులకు దూరంగా ఉండాలనుకుంటున్నాడా? వన్డేలపై మాత్రమే ఫోకస్ చేస్తాడా? వన్డే కెరీర్ ను పొడిగించుకునేందుకు టెస్టులకు దూరమవుతాడా? 2027 వన్డే వరల్డ్ కప్ తో ఆటకు పూర్తిగా బాయ్ చెబుతాడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అభిమానులు కూడా ఇదే చర్చించుకుంటున్నారు. ప్రస్తుతమైతే టెస్ట్ కెరీర్ పై క్లారిటీ లేదని ఎక్స్పర్ట్స్ సైతం చెబుతున్నారు. అయితే ఐపీఎల్ నాకౌట్ దశకు చేరే సమయానికి ఇంగ్లాండ్ వెళ్లే భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది.